పశ్చిమ గోదావరి జిల్లా కొడమంచిలి 6 ఏళ్ల బాలిక హత్య కేసులో చర్యలు చేపట్టారు పోలీసులు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వెంకటస్వామి షాపును కూల్చివేశారు. గత సోమవారం షాపు దగ్గరకు వెళ్లిన బాలికపై వెంకటస్వామి అఘాయిత్యానికి పాల్పడ్డారు. పెనుగొండ సిఐ అచ్చంట ఎస్ఐ ఆధ్వర్యంలో వెంకటస్వామి షాపును తొలగించారు. ఇప్పటికే నిందితుడు వెంకటస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంజయ్. భాగ్యశ్రీ ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో మొన్న సోమవారం ఘోర అఘాయిత్యం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. 6 ఏళ్ల బాలికపై ఒక 60 ఏళ్ల 70 ఏళ్ల వృద్ధుడు వెంకటస్వామి అనే అతను అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఈ బాలికను అతను వెంకటస్వామి సంబంధించిన షాపులో చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి ఈ ఘాతకానికి పాల్పడటంతో అయితే పోలీసులు అతని మీద కేసు నమోదు చేసి ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఈ షాపును పెనుగొండ సిఐ విజయ్ కుమార్, ఆచంట ఎస్ఐ వెంకటరమణల ఆధ్వర్యంలో ఆ షాపును కూల్చివేయడం జరిగింది. మన ప్రొక్లైన్ తీసుకొచ్చి జేసీబీ సహాయంతో మొత్తం ఆ షాపును నేలమట్టం చేయడంతో ప్రజలు హర్షధ్వానాలతో పోలీసులను అభినందించడం జరిగింది. అయితే చిన్నపిల్ల అభం శుభం తెలియని 6 ఏళ్ల బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడిన వెంకటస్వామి అలా కుటుంబ సభ్యులు కూడా చేదరించుకోవడం జరిగింది. అయితే అతని అల్లుడు ఎందుకు ఇటువంటి ఘాతకానికి పాల్పడ్డావు అని చెప్పి ప్రశ్నించడంతో అతను ఏదో అయిపోయింది వదిలేది దీన్ని అని చెప్పి ఆ వృద్ధుడు అన్న మాటలో వైరల్ అయ్యారు. దీంతో అతనిపై మన పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న ప్రజలు అతని మీద అక్కసితో ఉన్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఈ విషయంపై సీరియస్ గా ఉండడంతో అతనిపై ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం పోలీసులు చేసిన ఈ చర్యకు ప్రజలంతా అభినందనలు తెలుపుతున్నారు పోలీసులకు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సంజయ్.